హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గారి గురించి తెలుసుకుందాం. గడిచినటువంటి కొన్ని సంవత్సరాల క్రితం వీరి చిత్రాలు ఏ విధంగా అమోఘంగా అద్భుతంగా ఆదరించారు, ఏ విధంగా అయితే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వీరి చిత్రాలు వస్తే జనసంద్రాంగం ఎంతో ఉప్పొంగిపోయి ప్రతి ఒక్కరి ఇళ్లల్లో వారి అభిమాన సంఘాలు, అభిమానులు ఏర్పడ్డారో తెలుసా మీకు? ఈరోజు వారి ఏజ్ అయిపోయిందని అందరూ అనుకోవచ్చు, కానీ వారి క్రేజ్ ఏమాత్రమూ తగ్గలేదు. ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి నలుగురు చిత్రాలు ఏ విధంగా అయితే జనాల్లో నిలిచిపోయాయో, ప్రొడ్యూసర్లకు కాసుల వర్షాలు కురిపించాయో మీ అందరికీ తెలుసు. వీరి చిత్రాలు ఏ విధంగా అయితే ఎంతమంది ఆధారపడి వీరి చిత్రాల మీద జీవించారో మీకు తెలియదు. చిరంజీవి స్వయం కృషితో వచ్చినటువంటి హీరో, ఎంతమంది అభిమానులు వచ్చారో మీకు తెలుసు. నాగార్జున, వెంకటేష్, బాలయ్య బాబు ఏ విధంగా ఎంతమంది వారి అభిమానులను ఏర్పరచుకున్నారో మీకు తెలుసు. ఏ ఒక్కరు వారి శైలి, వారి యాక్టింగ్ ఒకరికి మించి ఉంటుంది. ఎందుకంటే వీరి మీద అభిమానులు ఎంతమంది తయారయ్యారో తెలియదు, కానీ చిన్నప్పుడు మేము చూసినటువంటి చిత్రాల్లో అత్యధికంగా టీవీల్లో కానీ ఎక్కువ శాతం వచ్చేటువంటి చిత్రాల్లో చిరంజీవి ప్రథముడుగా నిలిచేవాడు. అదేవిధంగా నాగార్జున చిత్రాలు ఉండేవి, అదేవిధంగా బాలయ్య బాబు చిత్రాలు ఉండేవి, వెంకటేష్ గారి చిత్రాలు ఉండేవి. ఇవి ఎవరైతే అభిమానులు ఉన్నారో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి చిరంజీవి అభిమానులు కానీ, బాలయ్య బాబు అభిమానులు కానీ, వెంకటేష్ అభిమానులు కానీ, నాగార్జున అభిమానులు కానీ ఉంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మన అభిమానం ఎవరైతే అభిమానులు ఉన్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.